హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఐపీఎల్ ఆప్షన్ అనేది అయిపోయింది. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మేము లైవ్ అప్డేట్స్ అనేది ఇవ్వలేకపోయాము. బట్ వీఆర్ బ్యాక్ విత్ ఎన్ అదర్ వీడియో. ఐపీఎల్ ఆప్షన్ అనగానే సో చాలా మంది మంచి ప్లేయర్స్ కి చాలా మంచి ప్రైజ్ వస్తుంది. అండ్ కొంతమంది స్టార్ ప్లేయర్స్ కి తక్కువ ప్రైజ్ వస్తుంది. అండ్ కొంతమందికి లైక్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కానీ, లేదా కరెంట్ ఫిట్నెస్ వల్ల కానీ, లేదా కరెంట్ ఫామ్ బట్టి కూడా వాళ్ళు అన్సోల్డ్ గా మిగిలిపోతారు. సో ఈ మెగా ఆప్షన్ లో కూడా చాలా మంది మంచి ప్లేయర్స్ అన్సోల్డ్ గా మిగిలిపోయారు. సో ఈ అన్సోల్డ్ గా మిగిలిపోయిన ప్లేయర్స్ లో నుంచి మనం ఒక ప్లేయింగ్ టోల్ తీస్తే ఎలా ఉంటది, నెక్స్ట్ ఈ ఈ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ టోల్ ఎవరు అనేది మనం ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాము. అండ్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్టేట్స్. చాలా మంచి క్రికెట్ కంటెంట్ తో మేము ముందు ఉంటాము. అండ్ ఆల్సో మా పాత వీడియోస్ ఎవరైనా మిస్ అయి ఉంటే డు నాట్ ఫర్గెట్ టు వాచ్ దెమ్, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మనం ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా ఈ అన్సోల్డ్ ప్లేయింగ్ 12 ఎవరు అనేది మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. విల్ స్టార్ట్ విత్ ఓపెనర్స్. సో చాలా మంది మంచి ఓపెనర్స్ అన్సోల్డ్ గా ఉండిపోయారు. సో వాళ్ళల్లో ది బెస్ట్ కాంబినేషన్ ఎవరు అనిపించిందంటే వార్నర్ అండ్ పృథ్వీ షా. సో మనం వార్నర్ గురించి స్పెషల్ గా మాట్లాడిన అవసరం లేదు. సో ప్రెసెంట్ జనరేషన్ లో వన్ ఆఫ్ ది టాప్ క్రికెటింగ్ లెజెండ్స్ లో వార్నర్ ఒకడు. అండ్ నెక్స్ట్ ఐపీఎల్ లో కూడా చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది లెజెండరీ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే తను వార్నరే. మోస్ట్లీ ఇంటర్నేషనల్ కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు కాబట్టి సో ఇంకెన్ని సీజన్స్ తన ఇంతే పొటెన్షియల్ గా ఆడతాడో లేదో తెలియదు. కాబట్టి చాలా టీమ్స్ తనకి బిడ్డింగ్ మీద లేదా తన మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. వార్నర్ అన్సోల్డ్ అవటం అండర్స్టాండబులే, కానీ తనంతటి లెజెండరీ ప్లేయర్ తనంతటితో తాను వెళ్ళిపోయింటే ఇంకా బాగుండేది. సో ఏదైనా టీమ్ తనకు బిడ్ చేసి ఉంటే, లేదా తనే ఈ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకుని తనే వెళ్ళిపోయి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకో ఆప్షన్ లోకి వచ్చి ఆప్షన్ లో వార్నర్ అన్సోల్డ్ గా ఉండటం నాకేమో పర్సనల్ గా చాలా నచ్చలేదు. సో మీకేమనిపిస్తున్నది కామెంట్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, యంగేజ్ లోనే ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ అన్నంత పేరు తెచ్చుకున్న పృథ్వీ షా ఫార్మ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదా తన ఫిట్నెస్ ఇష్యూస్ కానీ, లేదా ఆఫ్ ఫీల్డ్ డిసిప్లినరీ యాక్షన్ ఇష్యూస్ కానీ వల్ల తను చాలా ఎఫెక్ట్ అయ్యాడు. అండ్ తన ఫామ్ కోల్పోయాడు అనేది చెప్పాలి. ఫేమ్ ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అండ్ దట్టు తన కెరియర్ ని రిస్క్ లో పెట్టాడు అనేది మనం అనుకోవాలి. ఆల్మోస్ట్ సచిన్ అంత ప్లేయర్ అవుతాడని పేరు తెచ్చుకున్న అతను చాలా ఆఫ్ షోర్డ్ ఇష్యూస్ వల్ల ఒక హైలీ టాలెంటెడ్ ప్లేయరే, కానీ ఎట్ అన్సక్సెస్ఫుల్ ప్లేయర్ గా మిగిలిపోతాడని నాకు అనిపిస్తుంది. ఇంకా చాలా మంచి ఏజ్ ఉంది కాబట్టి ఇప్పటికే ఫినిష్ అయిపోలేదు. మంచిగా ఫిట్నెస్ ని ఇంప్రూవ్ చేసుకుని కొంచెం డిసిప్లిన్ గా ఉంటూ చాలా మంచి ఫ్యూచర్ ఉంది అతనికి ఇండియన్ క్రికెట్ లో. ఎందుకంటే టాలెంట్ విషయంలో ఎవరికి డౌట్ లేదు, ఓన్లీ అదర్ ఇష్యూస్ వల్లనే ఇలా జరుగుతుంది కాబట్టి తను చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఢిల్లీ క్యాపిటల్స్ కి ఓపెనర్స్ గా చాలా మ్యాచెస్ ఆడారు. నెంబర్ 3 మయాంక్ అగర్వాల్. సో మయాంక్ అగర్వాల్ నెక్స్ట్ ఇండియన్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది అన్నట్టుగా తన క్రికెటింగ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. బట్ పోను తన ఫామ్ డిప్ అయింది. పర్సనల్ గా నాకైతే మయాంక్ అగర్వాల్ అన్సోల్డ్ గా ఉండటం పెద్ద సర్ప్రైజ్ గా ఏమనిపించలేదు. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్. రీసెంట్ ఫామ్ వల్ల తను అన్సోల్డ్ గా ఉంటాడే అని నేను అనుకున్నాను. నెంబర్ 4 జానీ బెయిర్స్టో. సో వన్ ఆఫ్ ది టాప్ వికెట్ కీపర్స్. యూజువల్లీ టాప్ ఆర్డర్ లోనే ఆడతాడు, కానీ రీసెంట్ టైమ్ లో ఇంగ్లాండ్ కి నెంబర్ 4 లోనే ఆడుతున్నాడు. బెయిర్స్టోది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. ఎందుకంటే తనలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ని కనీసం ఏదో ఒక టీం బిట్ చేయాల్సి ఉంది. ఏ టీం అయినా బెయిర్స్టో ఒక మంచి ఎడిషన్ అయ్యేవాడు, ఏదర్ అది ఆఫ్ ఫీల్డ్ అయినా అండి లేదా ఆన్ ఫీల్డ్ అయినా. నెంబర్ 5 సర్ఫరాజ్. రీసెంట్ టైంలో తను ఇండియన్ టీమ్ లో ఎమర్జ్ అయిన విధానం చూస్తే డెఫినెట్ గా ఈసారి ఏదో ఒక టీమ్ లో ఉంటాడు అనుకున్నాను. తన తమ్ముడు ముషీర్ ఖాన్ ని కూడా పంజాబ్ వాళ్ళు తీసుకున్నారు, అలానే సర్ఫరాజ్ ని కూడా ఏదో ఒక టీం తీసుకుంటారు అనుకున్నాను. నెంబర్ 6 T20లో ఏ టీం కైనా సో ఒక మంచి ఆల్రౌండర్ కావాలి. సో అండ్ దట్ టు ఆ ఆల్రౌండర్ కి ఫినిషింగ్ క్యాపబిలిటీస్ ఉంటే ఇంకా మంచిది. సో అలాంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే, అండ్ దట్ టు ఈ అన్సోల్డ్ నుంచి నా పిక్ వచ్చేసి జిమ్మీ నిషమ్. సో నెంబర్ 6 విల్ బి జిమ్మీ నిషమ్. నెంబర్ 7 సో ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ప్లస్ ఫినిషింగ్ క్యాపబిలిటీస్ ఉన్న ప్లేయర్స్ లో వన్ ఆఫ్ ది ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్. సో ఫ్యూ సీజన్స్ బ్యాక్ కృష్ణప్ప గౌతమ్ కి చాలా బిడ్డింగ్ జరిగింది. ఒకనొక సీజన్ లో సిఎస్కే తనని 9 crores పెట్టి తీసుకున్నారు. సిఎస్కే కి వాళ్ళ ప్లేయింగ్ 11 కాంబినేషన్ సెట్ అవ్వక కృష్ణప్ప గౌతమ్ ఆ సీజన్ అంతా బెంచ్ మీద ఉన్నాడు. ఆ సీజన్ నుంచి తన ప్రైస్ అనేది డిప్ అవుతానే వచ్చింది. ఈ సీజన్ తను కంప్లీట్ గా అన్సోల్డ్ అయ్యాడు. సో మై నెంబర్ 7 విల్ బి కృష్ణప్ప గౌతమ్. నెంబర్ 8 ఏమో స్టర్దుల్ ఠాకూర్. సో నాకు
బాగా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ గా ప్లస్ డిసప్పాయింటెడ్ గా అనిపించింది ఎవరిదైనా ఉందంటే అది షర్దుల్ ఠాకూర్ మాత్రమే. ఎందుకంటే తను కీ పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. నాకు తెలిసి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల బాగా ఎఫెక్ట్ అయిన ప్లేయర్ ఎవరు ఉన్నారంటే అది షర్దుల్ ఠాకూర్ మాత్రమే. మీరు ఇన్ కేస్ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ లేకపోతే నంబర్ 8 లో ఇలాంటి ప్లేయర్ కోసం చాలా మంది ఎగబడేవాళ్ళు, చాలా టీమ్స్. ఎందుకంటే మోర్ దాన్ హ్యాండీ బ్యాట్స్మెన్ అండ్ కీ వికెట్ టేకర్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల లాస్ట్ ఇయర్ వాషింగ్టన్ సుందర్ కూడా టీమ్ లో ఛాన్సెస్ రాలేదు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల బెనిఫిట్ అయిన ప్లేయర్స్ కూడా ఉన్నారు. లైక్ ధ్రువ్ జురేల్ లాంటి ప్లేయర్స్ కి ఇండియాకి ఆడే ఛాన్సెస్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ అశుతోష్ శర్మకి లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ లేదు, బట్ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల తనకి ఛాన్సెస్ వచ్చాయి, తను ప్రూవ్ చేసుకున్నాడు. సో ఏదైనా కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నట్టు ఇంపాక్ట్ ప్లేయర్ కి ప్రోస్ ఉన్నాయి అండ్ కాన్స్ ఉన్నాయి. ఆల్రౌండర్స్ అయినా వెంకటేష్ అయ్యర్ కానీ శివం దుబే కానీ ఈ ఇంపాక్ట్ రూల్ వల్ల వీళ్ళు బౌలింగ్ చేయట్లేదు. సో దీనివల్ల ప్లసెస్ ఉన్నాయి, మైనస్ వస్తున్నాయి. ఈ ఆప్షన్ లో షర్దుల్ ఠాకూర్ అన్సోల్డ్ అవుట్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఈ ఇంపాక్ట్ ప్లేయరే అని మనం చెప్పుకోవాలి. నంబర్ 9. సో 3 ఫారిన్ స్లాట్స్ అయిపోయినాయి కాబట్టి నా 4th స్లాట్ కూడా ఒక ఫాస్ట్ బౌలర్ ని తీసుకుంటాను, దట్టు ఫారిన్ ఫాస్ట్ బౌలర్ తీసుకుంటాను. సో అలా చూసుకుంటే ఎవరున్నారు అనిపిస్తే ఆడమ్ మిల్లే, నెక్స్ట్ టిమ్ సౌదీ, మ్యాట్ హెన్రీ, సో ఇలా చాలా మంది కనిపించారు. కానీ నా పిక్ వచ్చేసి నవీన్ ఉలక్. ఎందుకంటున్నానంటే సో మీరు చూసుకున్నట్టయితే రీసెంట్ గా తను ఒక T20 స్పెషలిస్ట్ బౌలర్ గా అయ్యాడు. టెస్ట్ కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. అండ్ దట్టు ప్రపంచంలో ఉన్న లీగ్స్ అన్ని ఆడుతున్నాడు. అండ్ దట్టు తను స్పెషలిస్ట్ T20 బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సో అలాంటి నవీన్ ని ఎవరు బిట్ చేయలేదంటే నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 10 ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయిన ఉమేష్ యాదవ్. సో పవర్ ప్లే లో ఉమేష్ యాదవ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. మేబీ తన ఏజ్ ఫ్యాక్టర్ వల్ల తనకి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు అని అనుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆల్సో ఫర్ సమ్ ఎక్స్టెంట్. నెంబర్ 11. సో నా నెంబర్ 11 వచ్చి పీయూష్ చావ్లా. సో తను చాలా కన్సిస్టెంట్ గా ఐపీఎల్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ లాస్ట్ ఇయర్ ముంబై కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ మేబీ తన ఏజ్ వల్ల తన కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. నెంబర్ 12 నా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి లలిత్ యాదవ్. సో ఇండియన్ ఆల్రౌండర్ అండ్ నెక్స్ట్ నెంబర్ 4 బ్యాట్స్మెన్ అండ్ దట్టు రెన్యూవబుల్ స్పిన్నర్ కూడా. కానీ తిని కూడా ఎవరు బిట్ చేయలేదు. సో నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. దట్స్ ఆల్ గైస్. సో ఇది నా ప్లేయింగ్ 12. ఈ వీళ్ళు కాక మీకు ఎవరు అన్సోల్డ్ గా అయ్యారు, సో అన్సోల్డ్ అయిన వాళ్ళలో ఎవరు సర్ప్రైజింగ్ అనిపించారు అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ నుంచి ప్రతి టీం యొక్క ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది అనేది కంటిన్యూస్ గా వీడియోస్ వస్తాయి. సో తప్పకుండా డెఫినెట్ గా ఆ వీడియోస్ చూడండి గైస్. అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్ట్రీట్స్. అండ్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.